మన బాడీలోనే ఒక ఇన్‌బిల్ట్ ల్యాబ్ ఉందండి. మనలో చాలామంది వేలకు వేలు ఖర్చు పెట్టి ల్యాబ్ టెస్ట్ చేపించుకోవడానికైనా రెడీగా ఉంటాం. కానీ మన బాడీలో ఉన్న ఈ ల్యాబ్ మనం అడగకుండానే మనకి చెప్పే ఈ చిన్న చిన్న టెస్ట్ రిజల్ట్స్‌ని మాత్రం ఇగ్నోర్ చేస్తాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఎర్లీ సింప్టమ్స్ అండ్ వాటి వెనుక విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ నేను చెప్తానండి. ఈ సింప్టమ్స్‌ని ఎందుకు ఇగ్నోర్ చేయకూడదో, ఒకవేళ ఇగ్నోర్ చేస్తే మనకి ఫ్యూచర్‌లో వచ్చే హెల్త్ రిస్క్స్ ఏంటో అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ డెఫిషియన్సీస్ మీరు ఎర్లీ స్టేజ్‌లోనే సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ చేంజెస్ చేయాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలో కూడా నేను ఈరోజు చెప్తాను. ఈ వీడియో మిస్ చేయకండి, ఎందుకంటే మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఎన్నో హెల్త్ ఇష్యూస్కి ఈ వీడియో సొల్యూషన్ కావచ్చు. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ నేను మన స్టూడెంట్స్లో విన్న మోస్ట్ కామన్ ఇష్యూ గురించి మాట్లాడతానండి. రెగ్యులర్గా నడువు నొప్పి రావడం, ఒక 3-4 స్టెప్స్ ఎక్కినా సరే నీ పెయిన్స్ రావడం, మజిల్స్లో రెగ్యులర్గా క్రాంప్స్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ మీకు కూడా ఉండొచ్చండి. అయితే ఇది వైటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చండి. వైటమిన్ డి లేనిదే మన బాడీలో బోన్స్ అండ్ మజిల్స్ లేవండి. మనలో చాలామంది బోన్స్ అంటే కాల్షియం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఒకవేళ మీకు వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే మనం తినే కాల్షియం కూడా పూర్తిగా మన బోన్స్కి అందదండి. ఈ సిమ్టమ్స్ మాత్రమే కాదు, మీకు రెగ్యులర్గా మూడ్ డల్గా అనిపిస్తుంది, డిప్రెస్డ్గా ఉంటున్నారు, అన్నీ మర్చిపోతున్నారు, ఏదో డీలాగా ఉంటుంది అన్నా కూడా దీనికి కారణం వైటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు. బోన్ హెల్త్ అండ్ ఈవెన్ బ్రెయిన్ హెల్త్ బాగుండాలి అన్నా సరే మన బాడీలో వైటమిన్ డి లెవెల్స్ కనీసం 25 నుండి 50 మధ్యలో ఉండాలండి. కానీ ఇండియన్స్లో 76% అంటే ప్రతి నలుగురిలో ముగ్గురికి వైటమిన్ డి లెవెల్స్ 15 కన్నా తక్కువ ఉంటున్నాయండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇది మనందరికీ తెలిసిందే, సన్లైట్. ఎవ్రీడే కనీసం ఒక 10 to 15 మినిట్స్ సన్ ఎక్స్పోజర్తో ఈ డెఫిషియన్సీ మనకి రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. కానీ ఒకవేళ మీకు ఆల్రెడీ వైటమిన్ డి లెవెల్స్ 15 కన్నా తక్కువ ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు ఫాలో డాక్టర్స్ అడ్వైస్ అండ్ టేక్ సప్లిమెంట్ ఫర్ 30 days. వన్స్ మీ లెవెల్స్ నార్మల్లోకి వచ్చాక మీరు డైలీ 10 to 15 మినిట్స్ సన్లైట్లో ఉంటే అవే లెవెల్స్ని మీరు ట్యాబ్లెట్స్ లేకుండానే మెయింటైన్ చేసుకోగలుగుతారు. మళ్ళీ డెఫిషియన్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. దీంతో పాటు మీరు మీ కాల్షియం ఇంటేక్ కూడా పెంచాలండి. మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పెరుగు, పన్నీర్, పాలు, వీటన్నింటిలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు ఒకవేళ డెఫిషియన్సీకి దగ్గరలో ఉంటే మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి, అది మీరు ఫాలో అవ్వచ్చు. సున్నం ఉంటుంది కదా, అంటే గోడకు వేసే సున్నం కాదు, మనం తమలపాకు రాస్తాం కదా, ఆ సున్నం ఒక చిన్న స్పూన్ మీరు పెరుగులో వేసుకొని ఎవ్రీడే తినొచ్చండి. దానివల్ల కూడా వైటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయని చాలామంది డాక్టర్స్ చెప్తారు. అండ్ విటమిన్ డి కోసం స్పెషల్గా ఒక మంచి ఫుడ్ ఏంటంటే మష్రూమ్స్ అండి. ఎండలో కాసేపు ఉంచిన మష్రూమ్స్ని మీరు కుక్ చేసుకోవచ్చండి. ఇది వైటమిన్ డి లెవెల్స్ని పెంచుతుంది అని చాలా రీసెర్చర్స్లో ప్రూవ్ కూడా అయింది. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి ఇది వినండి, మీకు కూడా ఇది ఉండొచ్చు. చేతుల్లో తిమ్మురులు రావడం, నాలుగు మీద పొక్కులు రావడం, లేదా కాన్స్టెంట్గా నీరసంగా ఉండడం, స్కిన్ పేల్గా ఎల్లోయిష్గా అవ్వటం, ఇవన్నీ మీ బాడీ మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అని చెప్పే సిమ్టమ్స్ అండి. ఇది కూడా చాలా కామన్ ఇష్యూ ఈ రోజుల్లో. ఇది మీరు ఇగ్నోర్ చేస్తే లాంగ్ టర్మ్లో నర్వ్ ఇష్యూస్ అంటే నరాల సమస్యలు, మెమరీ లాస్, ఏజ్ పెరిగే కొద్దీ నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం, రిఫ్లెక్సెస్ తగ్గిపోవడం లాంటి చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందండి. నాన్ వెజిటేరియన్స్కి చాలా B12 రిచ్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎగ్స్, ఫిష్, మీట్ అన్నింటిలో B12 ఉంటుందండి. కానీ అన్ఫార్చునేట్లీ వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి. బట్ ఉన్న వాటిలో కొన్ని మంచి ఆప్షన్స్ మీకు చెప్తాను. అవేంటంటే మిల్లెట్స్ అండ్ ఓట్స్. వీటితో పాటు మీరు మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చండి మీ డైట్లో. దీనివల్ల మీకు B12 డెఫిషియన్సీ అనేది కొంతవరకు తగ్గుతుంది. స్టిల్ మీ లెవెల్స్ ఇంకా తక్కువ ఉన్నాయి అంటే మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ సప్లిమెంట్ కొన్ని రోజులు వాడచ్చు. B12 డెఫిషియన్సీలో ఉండే సిమ్టమ్సే మీకు ఐరన్ డెఫిషియన్సీలో కూడా చాలా వరకు కనిపిస్తాయండి. ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడం, తిమ్మిర్లు, మూడ్ డల్గా ఉండడం, డిప్రెషన్, ఆకలి వేయకపోవడం, నోట్లో పొక్కులు రావడం, స్కిన్ పేల్ అవ్వడం, ఇవన్నీ రెండిటికి కామన్ సిమ్టమ్సే అండి. B12 అండ్ ఐరన్ కజిన్ బ్రదర్స్ లాగా అనమాట. B12 అండ్ ఐరన్ రెండు కలిసి మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ని అంటే ఎర్ర రక్త కణాలని పెంచుతాయండి. మన బ్లడ్లో హిమోగ్లోబిన్ కూడా వీటి వల్లనే పెరుగుతుంది. ఐరన్ చాలా ఫుడ్లో నేచురల్గా దొరుకుతుందండి. మనం ఎటువంటి సప్లిమెంట్స్ వాడనవసరం అవసరం లేదు. వీటిలో మనం మెయిన్గా తీసుకోవాల్సిన ఫుడ్స్ బీట్రూట్, పోమోగ్రెనేట్, పాలకూర, రాగి, నువ్వులు, సెసమీ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వీటన్నిటిలో ఐరన్ రిచ్గా ఉంటుందండి. వీటిలో ఏదో ఒక్క ఫుడ్ అయినా సరే ప్రతిరోజు మీ డైట్లో ఉండేలా చూడండి. యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్. నెక్స్ట్, చాలా మందికి తెలియని ఒక డెఫిషియన్సీ గురించి నేను చెప్తానండి. రెగ్యులర్గా నిద్ర పట్టకపోవడం, యాంగ్జైటీ రావడం, గుండె గాబరాగా ఉండడం,
హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయి అంటే మీకు ఈ డెఫిషియన్సీ ఉంది అని ఒక సిగ్నల్ ఉన్నట్టు అనమాట. నేను మాట్లాడేది మెగ్నీషియం డెఫిషియన్సీ గురించి అండి. మెగ్నీషియం ఒక మినరల్ మన బాడీలోనే ఉంటుంది. అది నిద్ర, డైజెషన్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి అవసరం అని చాలామందికి తెలియదండి. ఆల్సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుందండి. మనకి నైట్ నిద్ర పట్టడం ఎంత అవసరం, నిద్ర నుంచి లేచిన వెంటనే మోషన్ ఫ్రీగా అవ్వడం కూడా అంతే అవసరం. తరచుగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంతో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండుండొచ్చండి. మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా కాన్స్టిపేషన్ రెగ్యులర్గా వస్తుందన్నమాట. మరి మెగ్నీషియం లెవెల్స్ని పెంచడం ఎలా? చాలా సింపుల్ అండి. మనకి అతి తక్కువ కాస్ట్లో దొరికే ఒక ఫ్రూట్ ఉంది. అందులో మెగ్నీషియం చాలా రిచ్గా ఉంటుందండి. ఈ ఫ్రూట్ అందరూ తినే ఉంటారు, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను చెప్పేది బనానా గురించి అండి, అరటిపండు. నైట్ నిద్రలో క్రాంప్స్ వస్తున్న వాళ్ళు లేదా నిద్ర సరిగా పట్టని వాళ్ళు బనానాని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో యాడ్ చేస్తే ఖచ్చితంగా మంచి డిఫరెన్స్ కనిపిస్తుందండి. దీంతో పాటు ఆల్మండ్స్ అంటే బాదం, డార్క్ చాక్లెట్లో కూడా మెగ్నీషియం చాలా రిచ్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక మైక్రో మినరల్ గురించి చెప్తానండి. ఇది పిల్లల్లో అయితే గ్రోత్కి హెల్ప్ అవుతుంది, అడల్ట్స్లో అయితే ఫర్టిలిటీ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుందండి. నేను మాట్లాడేది జింక్ గురించి అండి. మేల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్కి జింకే మెయిన్ మినరల్ అండి. స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి అన్నా, స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యి ఫర్టిలిటీ రేట్ పెరగాలి అన్నా కూడా మనకి జింక్ లెవెల్స్ బాడీలో కరెక్ట్గా ఉండాలి. ఈ డెఫిషియన్సీ ఒకవేళ మీకు ఉందో లేదో ఐడెంటిఫై చేయడానికి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయండి. అందులో మెయిన్ సిమ్టమ్ వూండ్ రికవరీ. ఏదైనా మనకి దెబ్బ తగిలినా లేదా స్కిన్ మీద ఏదైనా యాక్నీ ఆర్ ర్యాష్ వచ్చి అది ఫాస్ట్గా రికవర్ అవ్వటం లేదు అంటే మన బాడీలో జింక్ డెఫిషియన్సీ ఉందని అర్థం. నెయిల్స్ మీద మనకి వైట్ స్పాట్స్ కనిపించినా కూడా ఇది జింక్ డెఫిషియన్సీ వల్ల కావచ్చండి. ఎవరైతే ఎక్కువగా పేస్ట్రీస్ అవి తింటూ ఉంటారో వాళ్ళకి జింక్ డెఫిషియన్సీ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. జింక్ లెవెల్స్ పెరగడానికి ఈ 2 ఫుడ్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఇందులో నెంబర్ 1 క్యాష్యూస్ అండ్ నెంబర్ 2 ఇస్ ఆల్మండ్స్. ఈ రెండిట్లో జింక్ రిచ్గా ఉంటుందండి. ఎవ్రీడే ఒక 5 క్యాష్యూస్ అండ్ 5 ఆల్మండ్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలు, మీకు జింక్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఈజ్ పూర్ విజన్. అంటే నైట్ టైం మీకు సరిగ్గా కనబడడం లేదు అన్నా, ఐసైట్ రోజు రోజుకి తగ్గుతుంది అనిపిస్తుంది అన్నా మీకు వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండుండొచ్చండి. ఎస్పెషల్లీ కిడ్స్ లేదా టీనేజర్స్ ఏదైనా చూసినప్పుడు లేదా నైట్ టైం కష్టంగా ఐస్ క్లోజ్ చేసుకొని దగ్గరగా చూస్తున్నారు అంటే డెఫినెట్గా కొంచెం మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లాంగ్ టర్మ్లో ఇది ఐసైట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు వైటమిన్ ఏ డెఫిషియన్సీ మీకు ఉందో లేదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ సిమ్టమ్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయండి. క్రాక్డ్ లిప్స్, పెదాలు రెగ్యులర్గా పగిలిపోవడం, స్కిన్ రఫ్గా అవ్వడం, డ్రైగా అవ్వడం, హెయిర్ డ్రైగా అయ్యి డాండ్రఫ్ రావడం, ఇవన్నీ కూడా వైటమిన్ ఏ మీకు సరిపోవడం లేదు అని మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్స్ అనమాట. బట్ డోంట్ వెరీ, వైటమిన్ ఏ డెఫిషియన్సీని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి. రెగ్యులర్గా క్యారెట్స్, స్వీట్ పొటాటో, తోటకూర మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే వైటమిన్ ఏ లెవెల్స్ చాలా రిచ్గా పెరుగుతాయండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. మనం టోటల్గా 3 మేజర్ వైటమిన్స్ అండ్ 3 మేజర్ మినరల్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుకున్నామండి. వీటి కోసం నేను చెప్పిన ఫుడ్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. సాధ్యమైనంత వరకు మనకి ఈజీగా దొరికే ఫుడ్స్ అండ్ మనం ఎఫోర్డ్ చేయగలిగిన ఫుడ్స్ మాత్రమే నేను సజెస్ట్ చేశాను. ఫ్యాన్సీ ఫుడ్స్ ఏవి సజెస్ట్ చేయలేదు. ఏవో మనకి తెలియని సప్లిమెంట్స్ వాడే బదులు ఈ సిగ్నల్స్ని కాస్త ఎర్లీగా గమనించి ఈ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మాత్రలు మింగకుండా ఉన్నన్నాళ్ళు హెల్తీగా హ్యాపీగా లైఫ్ కొనసాగించవచ్చండి. ఇవి మీకు హెల్ప్ అయ్యాయో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా వేరే ఏదైనా సమస్య గురించి నేను వీడియో చేయాలి అన్నా కూడా మీరు నన్ను కామెంట్స్లో అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కోసం మీరు ఈ ఫుడ్ చేంజెస్తో పాటు యోగా కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే మన ఫ్రీ బ్యాచ్లో జాయిన్ కావచ్చండి. కొన్ని లక్షల మంది ఇప్పటి వరకు నాతో కలిసి యోగా చేశారండి. మీరు కూడా మీ హెల్త్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈరోజే రిజిస్టర్ అవ్వండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ఐ విష్ యూ అ హెల్తీ అండ్ హ్యాపీ డే త్రూ యోగా. ఆల్ ది వెరీ బెస్ట్.